ఈ గొలియాతును ఓడించడానికి వాడాడు ఈ 5 రాళ్ళు. ఇదే రహస్యం. 5 రాళ్ళ వెనక ఉన్నటువంటి ఒక ఆత్మీయ మర్మాన్ని, ఒక ఆత్మీయ పాఠాన్ని నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రి. ఈ చరిత్ర తెలియని క్రైస్తవ లోకం అంటూ ఎవరు ఉండరు. దావీదు గొలియాతును జయించాడు, ఓడించాడు. ఇక్కడ ఒక గెలవాలంటే ఎవరు గెలవాలి? బలవంతుడే గెలవాలి కదా. ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, పెద్దవాడు ఎవరండి? గొలియాతు పెద్దవాడా, దావీదు పెద్దవాడా? గొలియాతు పెద్దవాడు, దావీదు బాల్యుడు. హైట్లో చూసినట్లయితే ఎవరు ఎక్కువ హైట్? దావీదు ఎక్కువ హైటా, గొలియాతు ఎక్కువ హైటా? గొలియాతు ఎక్కువ హైట్. బలములో మనం చూసినట్లయితే, శక్తిలో మనం చూసినట్లయితే, అన్నిటిలో బలము కానీ శక్తి కానీ అన్నిటిలో మిన్నైనటువంటి వాడు గొలియాతు. కానీ ఇక్కడ విజయం గొలియాతుది కాదు, దావీదు విజయం. ఈ దావీదు ఎలా విజయాన్ని పొందాడు, ఎలా అద్భుతాన్ని పొందుకున్నాడు? ఈ రాత్రి మీరు కూడా ఒక్కొక్కసారి అనుకుంటున్నారు, నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర బలం లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, నేను ఒకవేళ నిష్ప్రయోజనంగా ఉన్నాను అనే భావాలతో ఇక్కడ ఈ స్థలంలో మీరు కూర్చున్నారేమో. మనం చదువుకున్న వాక్యంలో 17వ అధ్యాయము 40వ వచనంలో రాయబడిన మాట చూస్తే, తన కర్ర చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడట? ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకున్నాడు. చాలమ్మా. అసలు యుద్ధానికి వెళ్ళాలంటే ఏం తీసుకువెళ్ళాలి? డాలు, కత్తి, ఈట తీసుకెళ్ళాలి. కానీ డైరెక్ట్గా దావీదు గారు ఒక ఏటులోనికి వెళ్ళారు. అక్కడ 5 నున్నరాలు, ఎన్ని? 3 తీసుకోలేదు, ముచ్చటగా 3 ఉంటాయని. లేకపోతే 7 అంటే పరిపూర్ణత కాబట్టి 7 తీసుకోలేదు. ఎన్ని ఏరుకున్నాడు? 5 రాళ్ళు. ఎందుకు 5 రాళ్ళు దావీదు తీసుకున్నాడు? ఈ గొలియాతును ఓడించడానికి వాడాడు ఈ 5 రాళ్ళు. ఇదే రహస్యం. ఈ రాత్రి మీతో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ 5 రాళ్ళ వెనక ఉన్నటువంటి ఒక ఆత్మీయ మర్మాన్ని, ఒక ఆత్మీయ పాఠాన్ని నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రి. గొలియాతును ఓడించడానికి ఈ 5 రాళ్ళు అక్కడ ఉపయోగించాడు దావీదు. ఇదే రహస్యం. సహజంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళాడు, తను ఒడిసెను తీసుకున్నాడు, అందులో ఒక రాయిని తీశాడు, గిరగిర విసిరాడు, ఆ రాయి వచ్చి గొలియాతుకు తగిలింది, కింద పడ్డాడు తలను. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఈ ఏటిలో ఏరుకున్నటువంటి ఈ 5 రాళ్ళలో ఉన్నటువంటి ఒక మర్మాన్ని మనం చూద్దాం. దావీదు దేవునికి ఇష్టానుసారుడు, అభిషేకం కలిగిన వాడు, దేవుని యందు అంచెలంచెలు కలిగిన దైవభక్తి కలిగిన వాడు. దావీదు అభిషేకం తన జీవితంలో ఈ మధ్యలో అనగా ఏటిలో నుంచి తీసుకొచ్చినటువంటి 5 రాళ్ళు ఎక్కడెక్కడ వాడాడు పేరు పెట్టుకుందాం. 2 వాక్యంలోనికి వెళ్దాం. మొదటి రాయిని గొలియాతు దగ్గరికి వెళ్ళగానే తన చిక్కములో ఉన్నటువంటి మొదటి రాయిని బయట తీశాడు. చూద్దాం ఆ వాక్యాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. చాలు. మొదటి రాయి పౌరుషం. చెప్పండి ఏంటి? బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. చాలు. మొదటి రాయి ఒక టైటిల్ పెడదాం. దాని పేరేంటంటే పౌరుషం. చెప్పండి ఏంటి? జీవము కలిగిన దేవుని ఎడల పౌరుషం. తన చిక్కములో ఉన్న మొదటి రాయిని తీశాడు గొలియాతు దగ్గర. దాని పేరేంటి? పౌరుషం. ఇక్కడ గమనిద్దాం. గొలియాతు ఆ యుద్ధ భూమిలోనికి వచ్చాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఎవరిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు? జీవము కలిగిన దేవుణ్ణి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా ఆయన ప్రజలైన ఇశ్రాయేలు జాతిని తన నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక్కడికి చీము నెత్తురు లేదు. ఒక్కడు కూడా ముందుకొచ్చి గొలియాతు మీద తిరగబడ్డానికి ఎవరికి కూడా అవకాశం. చాలా రోజులు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఈ గొలియాతు కత్తితో ఎవరిని హత్య చేయలేదండి. తను ఎవరితో ఒక్కరితో కూడా యుద్ధం చేయలేదు. ఈ గొలియాతు చేసిన పని ఏంటంటే, తన బలముతో, తన శౌర్యముతో, తన యొక్క రూపముతో భయపెట్టాడు, తన నోటుతో భయపెట్టాడు అంతే. ఇష్టానుసారంగా తన దేవుణ్ణి అదేవిధంగా ప్రజలను మాట్లాడుతుంటే, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నటువంటి ఆ యుద్ధ వీరులందరూ కూడా పారిపోయినట్లుగా దేవుని వాక్యం రాయబడుతుంది, వెనకడుగు వేసినట్లుగా రాయబడుతుంది దేవుని వాక్యం. ఎవడు కూడా ముందుకు రాలా. అలాంటి టైంలో దావీదు ముందుకొచ్చి అంటున్నాడు, ఏయ్
ఎవరు నా జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? నేను ఆరాధిస్తున్నాను దేవుణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి ఇతనిని నేను చంపుతాను, నాకు బహుమతి ఏదని అడగక. అంటే ఇక్కడ మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆ యుద్ధములో విజయాన్ని సాధించడానికి, ఒక అద్భుతాన్ని పొందుకోవడానికి దావీదుకు ముఖ్య కారణం ఏంటంటే, తన దేవుని ఎడల రోషం పౌరుషము కలిగినటువంటి భక్తి కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో నీవు నేను మంచి భక్తి కలిగిన వారమే. భక్తి ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనం, అంతేనా? అమ్మగారు అదేవిధంగా పాస్టర్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారు ఈ మీటింగ్ల కోసం. మీరందరూ సాయంకాలం నుంచి పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు. కారణం ఏంటంటే మీలో భక్తి ఉంది, భక్తి లెక్క కాదు. కానీ ఈరోజు దేవుడు కోరుకుంటున్న భక్తి ఏంటంటే రోషము కలిగిన భక్తి, పౌరుషము కలిగిన భక్తి, దేవుని కోసం కరిగిపోయే భక్తి, దేవుని కోసం నిలబడే భక్తి, దేవుని కోసం ఏ అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభు కొరకు నిలబడే భక్తి ఆయన కోరుకుంటున్న భక్తి. అలాంటి భక్తి మన జీవితంలో ఉంటే విజయము నీ పక్షమునే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో మంచి నైపుణ్యత ఉందండి వారికి, సామాన్యులు కాదు వీళ్ళు. చిన్నతనం నుంచి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారే వీళ్ళు. కానీ ఏ లాభం? అందుకే దేవునికి వాక్యంలో పౌలు గారు ఒక మాట అంటారు, చదువుదామా? చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదివిపిస్తారా? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. చాలమ్మా. సంఘానికి ఒక 5 విషయాలు చెప్తున్నారు పౌలు గారు. మెలకుగా ఉండండి, పక్కన పెడదాం. రెండోది విశ్వాసమందు నిలకడగా ఉండండి. రెండోది. మూడోది పౌరుషము గలవారై ఉండుడి. ఏముండమన్నాడు? పాస్టర్ గారు ఇందాక నుంచి పౌరుషం అంటున్నారు. ఎంతకాలం చెప్పండి? టన్నులు మా దగ్గర ఉంది. ఏమనుకుంటున్నారు? మా గుంటూరు పౌరుషానికి అడ్డా పల్నాడు అనే ప్రాంతం ఉంది కదా, ఈ పల్నాడులో మామూలు కాదు, గొప్ప పౌరుషం కలిగిన వారు. పల్నాడు పౌరుషం అనే పేరు ఉంది. నేను ఈ పౌరుషాల గురించి చెప్పట్లా, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు బాగా కారాలు తింటారు. మీరు ఎప్పుడైనా గుంటూరు తిండి తిన్నారా? బాబోయ్ అంటారు అంతే. మామూలు కాదు, గొడ్డు కారాలు తింటుంటారు. ఈ కారాల వల్ల ఏమో కానీ కొంచెం పౌరుషం ఎక్కువ వాళ్ళకి. నేను ఈ పౌరుషాల గురించి చెప్పట్లా. ఎంత కావాలో చెప్పండి, మీ దగ్గర ఉంది చాలామంది దగ్గర. అమ్మ ఏదైనా ఉంటే అలిగి అన్నం తినేసే పౌరుషాలు ఉన్నాయి. దేవుని సేవకు లేదన్నా కోపంతో ఒక మాట అంటే ఆ మాటను బట్టి దేవుని మందిరాన్ని మానేసే పౌరుషాలు ఉన్నాయి. దేవుని పరిచర్య విషయంలో ఏదైనా ఇంకొకరికి అవకాశం ఇస్తే అలిగి దేవుని పరిచర్య మానేసే పౌరుషం. ఈ పౌరుషాలు కాదు, దేవుని కొరకు నిలబడే పౌరుషం. వాళ్ళు ఎప్పుడు పాటలు పాడాలా, నేనెందుకు పాటలు పాడకూడదు? వారు ఎప్పుడు పరిచర్య చేయాలా, నేనెందుకు పరిచర్య చేయకూడదు? వారు ఎక్కువగా భక్తిగా ఉండాలా, నేనెందుకు భక్తిగా ఉండకూడదు? వారు ఎప్పుడు మొదటి స్థానంలో ఉండాలా దేవుని విషయంలో, నేనెందుకు మొదటి స్థానంలో ఉండకూడదు? పౌరుషం. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడండి, ఏలియాకు ఒక అద్భుతమైనటువంటి బిరుదు ఉంది. ఏంటి బిరుదు తెలుసా? రోషము కలిగిన ప్రవక్త. ఏ ప్రవక్త? రోషం. ఎలాంటి రోషం అంటే, ఒకసారి ఇశ్రాయేలు జాతి కొరకు తిప్సీయుడైన ఏలియా, అహాబు యెజబెలు యొక్క సారథ్యంలో ఇశ్రాయేలు జాతి అంతా కూడా భ్రష్టులైపో. ఈరోజు మనకు కావాల్సింది అదేనండి. బైబిల్ గ్రంథంలో మరొకడు ఉన్నాడు, ఫినెహాస్, ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును గూర్చి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు వార్వలేని దాన్ని, నేను వార్వలేని దాన్ని, అతడు వార్వలేనివాడు. దేవుడు వార్వలేని దాన్ని వార్వలేనివాడుగా ఫినెహాసు ఉన్నాడని ఫినెహాసును గూర్చి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు అలాంటి పౌరుషం కావాలి మన జీవితంలో. అంతేగాని భూమి మీద మనకుండే, అసలు భూమి మీద మనకి ఇవన్నీ మనం నేర్చుకోవసరం లేదండి. ఈ పౌరుషాలు, ఈ కోపాలు, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. బిడ్డ పుట్టగానే తల్లి ఏం చేస్తుందంటే పాలిస్తుంటుంది. పాలిస్తున్నప్పుడు ఎవరు ఆ తల్లిని పలకరిస్తారు. పలకరించగానే ఆ తల్లి ఏం చేస్తుందంటే పాలిస్తూ మర్చిపోతుంది బిడ్డకి పాలు ఇవ్వడానికి. మళ్ళా సదమాయించుకుని ఆ బిడ్డకి పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ బుడ్డది ఏమంటే తెలుసా? నేను తాగనంటది. దానికి ఎవరైనా నేర్పించారా? అలగమని ఎవరైనా నేర్పించారా? అది నైజం. ఎక్కడి నుంచి వచ్చింది?
అమ్మ గడుపులోంచి వచ్చింది అది. ఎవరు బయట ట్రైనింగ్ క్లాసులు ఎవరు, కొంచెం కూర్చునే వయసు వస్తుంది ఆ పాపకి. ఈలోగా ఆ తల్లి మరొక బిడ్డను ఎత్తుకుంటుంది తన కళ ముందే. ఏం చేస్తుందమ్మా? ఊరుకుంటుందా? చూస్తూ ఊరుకుంటుందా? కిందన టప్ప టప్ప కాలు చేతులు కింద కొట్టుకుని క్యారమని ఏడుస్తుంది. అసూయ ఎవరైనా నేర్పించారా? అసూయ పడమని ఎవరైనా చెప్పారించారా? లేదు. నైజం. ఎక్కడి నుంచి వచ్చిందా నైజం? అమ్మ కడుపులోంచి వచ్చింది. అమ్మ కడుపులోంచి వచ్చింది నైజం. పాకే వయసు వస్తుంది. పాకే వయసు రాగానే బయటికి వెళ్ళి ఆ మట్టి ఏదో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది, మన్ను తింటుంది. ఇప్పుడు మన్ను తినే పిల్లలు ఎక్కడ ఉన్నారులేండి? ఇప్పుడు పిల్లలందరూ ఏ పిల్లలు? సెల్ ఫోన్ పిల్లలు. అన్నం తినాలంటే ఏమి ఇస్తాము? అప్పుడు సెల్ ఫోన్ ఇస్తావు. అన్నం తినాలన్నా సెల్ ఫోనే. వాడు చర్చిలో మాట్లాడకుండా ఏడకుండా ఉండాలన్నా, ఇక్కడ నాకు తెలిసి ఎంతమంది సెల్ ఫోన్లు ఇచ్చారో నాకు తెలియదు. వాడికి సెల్ ఫోన్ ఇస్తే కుదురుగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఇదే గోల. మా జనరేషన్ ఎంత ధన్యులో మేము. మా అమ్మ అయితే చందమామ రావే ఏం చూపించేది? చందమామ చూపించి గోరుముద్దలు తినిపించింది. ఇప్పుడు తినే ముద్దలు ఏ ముద్దలు? సెల్ ఫోన్ ముద్దలే, డోరోమ్యాన్లు. వాటిని వీటితో చూస్తూ చేసేమని. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చూసినట్లయితే వాడు బయటికి వెళ్ళి ఆ మండు తింటాడు. మన్ను తింటూ మూతి నిండా చేసుకుని వస్తాడు. అమ్మ కర్ర తీసుకుంటా, ఎరా మన్ను తినొచ్చావు కదా నువ్వు అంటే, లేదు మమ్మీ. మళ్ళీ మూతి నిండా మట్టి ఉంటుంది. ఏమంటాడు? లేదు నేను తెలియదు మమ్మీ అంటాడు. నేను అంటాను అబద్ధం ఆడమని ఎవడని చెప్పాడా? వాడేనా ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళాడా? ఎవరైనా నేర్పించారు? నైజం ఎక్కడి నుంచి? అమ్మ గర్భములో నుంచే నైజం. అమ్మ కడుపులోంచి వస్తాయి అన్నీ. పాపము కూడా ఒక నైజమే. జన్మతః పాపి. ఆ యొక్క జన్మములో నుంచే పాపం అనే బీజముతో ఈ భూమి మీదకి వస్తాడు. అందుకే ప్రభు దగ్గర రావాలి. ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు కాడు. ఎవరు నీతిమంతుడికి ఈ లోకంలో పుట్టలేదు. అందరూ పాపము చేశారు. జన్మతః కర్మతః పాపముతోనే ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ప్రభు దగ్గర రావాలి, ప్రభువుని విశ్వసించాలి, యేసు ప్రభువారు మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన సన్నిధిలో మనం జీవిస్తేనే మనకు మోక్షం. సో కాబట్టి ఇక్కడ అమ్మ కడుపులో నుంచి ఇవన్నీ నైజమే. అసూయ కానీ, అబద్ధాలు కానీ, పాపము కానీ, అలాగే దీంతో పాటు పౌరుషం కానీ. నేను వీటి గురించి చెప్పట్లేదండి. మనము దేవుని కొరకు రోషము కలిగిన వారిగా ఎంత దినాల్లో మనము జీవించదుము గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఈరోజు చక్కగా బైబిల్ పట్టుకుని దేవుని మందిరంలోనికి వస్తున్నావు సంతోషంగా. ఈరోజు చాలా చక్కగా వచ్చి ఇంత యథార్థంగా మళ్ళీ ఇంత పబ్లిక్గా మనం దేవుని ఆరాధన చేసుకుంటున్నాం. రేపు ఇలాంటి పరిస్థితులు ఉంటాయా? ఏమో చెప్పలేం. రేపు ఇలాంటి స్థితిగతులు ఉంటాయా? ఏమో చెప్పలేం. అలాంటి సమయంలో నీ భక్తిని కనపరిచే విధముగా నువ్వు నివసించదువుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న శ్రమ వస్తే చాలు పక్కకు తొలగిపోతున్నటువంటి జీవితంలో మనం ఉన్నాం. ఏదైనా చిన్న అవమానం వస్తే చాలు పక్కకి వెళ్ళిపోతున్నటువంటి స్థలంలో ఉన్నాం. ఈనాడు ఒకవేళ సంఘంలో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, నీ సేవకుడు అంటాడు, అమ్మా నువ్వు ఇంకా చర్చికి రావసరం లేదు అని అన్నాడు అనుకోండి, నువ్వేం చేయాలి తెలుసా? చర్చిలో కూర్చోవాలి. నువ్వు చర్చిలో కాదు, బయటికి వెళ్ళంటే బయట గేట్ దగ్గర కూర్చోవాలి. అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే, ఒక చిన్న మాట ఏదైనా సంఘంలోంచి విభేదం వస్తే చాలు రోషంతో పక్కకు వెళ్ళిపోయేవారుగా ఉంటున్నాము. లేదు. మన భక్తి దేవుని కొరకు కరిగిపోయేవారుగా, మన భక్తి దేవుని కొరకు కరిగే భక్తిగా, దేవుని కొరకు నిలబడే భక్తిగా, దేవుని కొరకు మనం అనేక విషయాలు ముందుకు వెళ్ళే భక్తిగా మన జీవితాలు ఉందును గాక. షడ్రక మోషేక అబేద్నెగోల వలె మన జీవితం దేవుని కొరకు నమ్మకముగా ముందుకు వెళ్ళదుము గాక. రైట్. ఇక్కడ రెండు విషయాన్ని చెప్తాను. ఇక్కడ మొట్టమొదటి రాయి తీశాడు. ఈ రాయి పేరు ఏంటని చెప్పాను? మొదటి రాయి తీశాడు. ఏరుకున్న 5 రాళ్ళలో మొదటి రాయి తీశాడు. దానికి ఏ టైటిల్ పెట్టుకున్నాం? పౌరుషం. ఎవరు పౌరుషం? ఎవరు ఎడల? జీవము కలిగిన దేవుని ఎడల పౌరుషం. చూద్దాం, రెండవ రాయిని చూద్దాం. బైబిల్ గ్రంథం మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 31వ వచనం. 17వ అధ్యాయం 31వ వచనం. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. చాలండి. ఇప్పుడు రెండవ రాయి పేరు ఏంటంటే ఆసక్తి. రెండవ రాయి పేరు ఏంటి? ఆసక్తి. దేని ఎడలంటే దేవుని పని కొరకు ఆసక్తి. దేని కొరకండి? దేవుని పని కొరకు ఆసక్తి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ బైబిల్లో రాయబడుతుంది, దావీదు ఏ పని నిమిత్తమైతే యుద్ధ భూమిలోనికి వచ్చాడో ఆ పని నలుగురికి, అంటే వాళ్ళకి వీళ్ళకి నలుగురికి తెలిసి ఈ వార్త ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసా? రాజుగారి దగ్గర వరకు వెళ్ళాలి.
అంటే తను ఏ పని నిమిత్తమైతే వచ్చాడో ఆ పని ఎవరి వరకు వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళేంత వరకు తన పని కొరకు వారితో మాట్లాడుతున్నాడు, పక్కనున్న వారితో మాట్లాడుతున్నాడు, ఎదుటిన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అనగా తన పని కొరకైన ఆసక్తి. ఈరోజు దేవుని సన్నిధిలోన మనమందరం కూడా మన తపన ఏమై ఉన్నది? దావీదు తపన అనేకులు తెలియచేయాలి, దావీదు యొక్క తపన రాజు వరకు చేరాలి. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీ తపన ఎలా ఉంది, నీ ఆసక్తి ఎలా ఉంది? దావీదు అంటాడు, నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈరోజు మనం కొన్ని విషయాలు ఆసక్తి కలిగి ఉండాలి. మొట్టమొదటిది, ప్రార్థనలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేనిలో అండి? ప్రార్థన. ఆసక్తితో కూడిన ప్రార్థన చాలా బలమైనది. యాకోబు తను రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఏలియాను పరిచయం చేస్తాడు. ఏమని పరిచయం చేస్తాడు కదా? ఏలియా మనలాంటి స్వభావము గలవాడే. 17వ వచనంలో ఉంటుంది, ఏలియా మనలాంటి స్వభావము గలవాడే. అంటే నీలాంటి నాలాంటి మనస్తత్వం ఏలియాకు ఉంది. నువ్వు నిరాశ చెందుతున్నావు, ఏలియా కూడా నిరాశ చెందాడు. సో మానవ స్వభావమే ఏలియాది, నీది మానవ స్వభావమే. బట్ కానీ అయితే ఇక్కడ ఏలియాకు ప్రార్థనకు నీ ప్రార్థనకు ఒక తేడా ఉంది. ఏంటంటే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. అందుకే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షింపబడలేదు. మరలా ఆసక్తితో ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది. ఇక్కడ ఏలియా ప్రార్థనకి నీ ప్రార్థనకి ఒక తేడా ఏంటంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. చూద్దాం. మీరు ఏలియా ఆ ప్రవచనం ప్రవచించిన తర్వాత ఒక స్వరం వింటున్నాడు ఏలియా. దర్శనం 2 రకాలండి. దర్శనం చూసేది, దర్శనం వినేది. దర్శనం సహజంగా మనం ఎక్కువ సార్లు ఏంటంటే చూసే దర్శనం, కళల ద్వారా కానీ స్వప్నముల ద్వారా కానీ లేకపోతే ప్రార్థనలో కానీ మనం దర్శనాన్ని చూస్తూ ఉంటాం. వినడం ఇంకా గొప్ప దర్శనం. ఇక్కడ ఏలియాకు ఒక దర్శనం వినబడుతుంది. ఏం వినబడుతుందంటే ఒక విస్తారమైన వర్షపు ధ్వని ఏలియాకు మాత్రమే వినబడుతుంది. పక్కన ఆహాబు రాజు ఉన్నాడు, ఆయనకి వినబట్టలా. ఏలియా పక్కన చాలామంది ఉన్నారు, వారికి వినబట్టలే. పక్కన దాసుడు ఉన్నాడు, ఆయనకి వినబట్టలే. ఎవరికి వినబడుతుంది? ఏలియా ఒక్కడికే వినబడుతుంది. ఒక విస్తారమైన వర్షపు ధ్వని ఏలియాకు వినబడుతుంది. రైట్, ఇప్పుడు దర్శనం చూశాను, దర్శనం విన్నాను అని ఏలియా సంకలు గుద్దుకోలా. ఏం చేశాడో తెలుసా? ఆ దర్శనము కార్యరూపము దాల్చేంత వరకు కర్మేలు పర్వతం ఎక్కి ఆ కొండ మీద మోకరించి ఆ మోకాల మధ్య తన తల పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే తన చూసిన దర్శనం లేకపోతే తన విన్న దర్శనం కార్యరూపం దాల్చేంత వరకు ఆ మోకాల మధ్య తలవాల్చి తలబెట్టుకుని ప్రార్థిస్తున్నాడు. దాసుని పిలిచాడు, ఒకసారి వెళ్ళరా, ఏదైనా మేఘమైనా కనబడుతుందేమో చూడమన్నాడు. వెళ్ళాడు, మేఘమైనా కనబడుతుందేమో సముద్రం మీద చూశాడు. బగ్గలాడుతున్న ఎండ తప్ప మేఘమేం కనపల్లా. అయ్యగారు ఏం లేదన్నాడు. మరలా తలను తన యొక్క కాళ్ళ మధ్య పెట్టుకుని మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. దర్శనం కార్యరూపము దాల్చేంత వరకు చేసే ప్రార్థన ఇదే. దీనికి ఒక టైటిల్ పెట్టచ్చు ఈ ప్రార్థనకి. ఏంటి తెలుసా? ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. ప్రసవ వేదన అంటే ఎలా ఉంటుందో స్త్రీమూర్తులకు తెలుసు, తల్లులకు తెలుసు. ఆ బాధ ఎలా ఉంటుందో. ఇక్కడ ఏలియా కూడా బాధ అదే. అయ్యో, నేను దర్శనాన్ని విన్నానే, ఆ దర్శనం విన్నాను కాబట్టి దేవానికి స్తోత్రం దర్శనిచ్చినందుకని పడుకోలా. దేవానికి స్తోత్రం దర్శనిచ్చినందుకని తను ఎదురు చూడలా. ఆ దర్శనము కార్యరూపము దాల్చేంత వరకు ఆసక్తితో ప్రసవ వేదనతో ప్రార్థన చేశాడు. 3వసారి, 4వసారి, 5వసారి వెళ్ళాడు, 6వసారి వెళ్ళాడు. 7వసారి వెళ్ళగా ఒక మనిషిని చెయ్యంత మేఘం ఆ యొక్క సముద్రం మీద కనబడింది. వచ్చాడు దాసుడు, అయ్యగారు ఒక మనిషిని చెయ్యంత మేఘం కనబడిందంటే ఆమేన్. అప్పుడు ఆమేన్ చెప్పాడు. ఎప్పుడు ఆ కార్యము కనబడగానే ఆమేన్ చెప్పాడు. మన ప్రార్థన ఆమేన్ ఎప్పుడు చెప్తామండి? మొదలెట్టిన దగ్గర నుంచి ఆమేన్ ఎప్పుడు చెప్దామని చూస్తాం. ఆమేన్ అనే పదం ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ ఎంత గట్టిగా చెప్తామో. ఆమేన్ అనే పదం ఒకసారి ఎప్పుడైనా విన్నారా? వాయిస్ మళ్ళీ మామూలుగా ఉండదు, ఎందుకంటే అయిపోయింది అమ్మయ్య. మోకరించామంటే ఎప్పుడు ఆమేన్ చెప్దామనే చూస్తుంటాం. ఎంత త్వరగా లేద్దాం ప్రార్థన, మోకరిస్తే ఎంత త్వరగా లేద్దాం ప్రార్థన. అంటే నీ స్వరం దేవునికి వినపడింది కదా, మరి దేవుని స్వరం కూడా నీకు వినపడాలిగా. మరి ఎదురు చూస్తున్నావా? ఇప్పుడు మనం ఫోన్ చేస్తున్నాం, సెల్ ఫోన్లో మనం ఫోన్ చేసినప్పుడు మనం అటువైపు హలో అంటేనే
నువ్వు మాట్లాడతావు. అంతే. నువ్వు ఒక్కడో ఎప్పుడైనా మాట్లాడుకున్నావు? అవతల వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడతావు. ప్రార్థన కూడా అదే. నువ్వు మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలి. ఇలాంటి అద్భుతమైనటువంటి అనుబంధం దేవునితో, ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ శక్తితో కూడిన ప్రార్థన మన జీవితంలో కూడా ఈరోజు దావీదు లాంటి ఆ శక్తి నీలో ఉంటే విజయము నీ పక్షమునే. ఆమేన్, హల్లెలూయా. అద్భుతం నీ పక్షమునే. నీ జీవితంలో అద్భుతం పొందలేకపోతున్నా అంటే కారణం ఏమైంది? నీ జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థనలకు ప్రతిఫలం రావటం లేదంటే ఒకవేళ ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నా నీవు? మన జీవితంలో అలా ఉంటే ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే ఈ రాత్రి ప్రార్థన చేస్తే రేపు ఉదయానికి అద్భుతాలు జరిగిపోవాలి. చేస్తాడు, చేయక మానడు దేవుడు. కానీ నీలో ఎలాంటి ఆసక్తి ఉంది అనేది చూస్తాడు. వాక్యము ఎడల ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యము ఎడల ఆసక్తి, వాక్యం వినడం, ఆ వాక్యాన్ని అంగీకరించడం, ఆ వాక్యానుసారంగా మనం జీవించడం. అప్పట్లో అటువంటి సంఘం దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతూ మరొక సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట చూస్తున్నట్లయితే, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు అని వాక్యం రాయబడుతూ అక్కడ ఏమందంటే, వారు ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించిరి. ఎలా విన్నారట వారి వాక్యాన్ని? ఆసక్తి అంటే ఎలా ఉందంటే, కింద వచనంలో రాయబడింది కదా, వారి ఇంటికి వెళ్ళి పౌలు శీలులు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని వారు పరిశీలించేవారు. ఆమేన్, హల్లెలూయా. నేను అమ్మగారు వాక్యం చెప్పారు కదా, అమ్మగారు గారు చెప్పారు. ఏ వాక్యం చెప్పారు? తర్వాత వారం సంగతి చెప్దాం. నిన్నటి సంగతి ఏంటి? మనం వచ్చింది ఇక్కడ, అమ్మగారు ఇంత, పాస్టర్ గారు కానీ అయ్యగారు వీళ్ళంతా ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ సభలు పెట్టారు. దేనికోసం? దేవుని వాక్యము చేత మిమ్మలను కదిలించాలి. సో దేవుని వాక్యం వినడం కాదు ఇక్కడ, వినడం గొప్పతనం కాదు, దానిని మన గృహానికి వెళ్ళి అన్వయించుకోవాలి. ఎస్, ఇది నాకు ఎలా ఉంది, ఇది నాకు ఎలా సపోర్ట్గా ఉంది, ఈ వాక్యం దేవుడు తన సేవకుడు ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు ఎలా ఉపయోగకరంగా ఉంది, నాకు ఎలా దీవెనకరంగా ఉంది అనేది మనం ఆలోచించాలి. ఆసక్తి. ఇప్పుడు దేవుడు మనకి ఎన్ని చెవులు ఇచ్చాడండి? ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఒకటి ఇవ్వచ్చుగా, 2 ఎందుకు ఇచ్చాడు? ఇటు వినాలి, ఇటు వదిలేయాలి. అవునా? అంతేనమ్మా? కాదా? 2 ఎందుకు ఇచ్చాడు? ఒకసారి ఒక ఊర్లో 3 ఫ్రెండ్స్ ఉన్నారట. 3 ఫ్రెండ్స్. అందులో ఒక ఆయన డాక్టర్ గారు, ఒక ఆయన పాస్టర్ గారు, ఒక ఆయన లాయర్ గారు. చెప్దాం, 3 ఎవరండి? ఒక ఆయన డాక్టర్ గారు, ఒక ఆయన పాస్టర్ గారు, ఒక ఆయన లాయర్ గారు. ఈ 3కి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, వీళ్ళకి వీకెండ్ రాగానే, అనగా సాటర్డే రాగానే వీళ్ళు అడవిలోనికి వెళ్ళి వేటాడడం వీరికి ఒక అలవాటు. అలాగూ 3 ఒకరోజు శనివారం వెళ్ళి వేటాడుతున్నారు. 3 తుపాకులు తీసుకెళ్లారు, గన్స్ తీసుకెళ్లారు, బుల్లెట్స్ లోడ్ చేసుకున్నారు. చక్కగా ఒక జింక చెంగున గెంతుతూ వస్తుంది. వెంటనే ఈ 3 ఏం చేశారంటే, గన్స్ రెడీ చేసుకుని 3 షూట్ చేశారు. ఒకేసారి 3 బుల్లెట్స్ బయటకు వచ్చాయి గన్లోంచి. 3 బుల్లెట్స్ బయటకు వచ్చాయి. కానీ ఆ జింకకు తగిలింది 1 బుల్లెట్ మాత్రమే, కింద పడి చచ్చింది. వెంటనే డాక్టర్ గారు అంటారు, ఇది నా బుల్లెట్ అంటాడు. లాయర్ గారు అంటారు, ఇది నా బుల్లెట్ అంటాడు. పాస్టర్ గారు అంటాడు, ఇది నా బుల్లెట్ అంటాడు. 3 నా బుల్లెట్ 3 గొడవ పడుతున్నారు. వెంటనే అదే కదరా, మన టీంలో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన బాగా పోస్ట్ మార్టం చేయడం బాగా అలవాటు కదా. ఆయనైతే కరెక్ట్గా చెప్తాడు ఆ బుల్లెట్ ఎవరిదని. ఆయన పంపించారు. డాక్టర్ గారు వెళ్ళారు. మొత్తానికి ఆ కింద పడు నా జింకను చూశారు, అటు చూశాడు, ఇటు చూశాడు. మొత్తానికి అంతా చూసిన తర్వాత 5 నిమిషాల తర్వాత నిట్టూరు పూడ్చి, ఓకే ఈ బుల్లెట్ పాస్టర్ గారిది అన్నాడట. లాయర్ గారు కోపం వచ్చింది. అయితే నీదై ఉండాలి, లేకపోతే నాదైన ఉండాలి, నీది నాది కాకుండా పాస్టర్ గారిదని అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అన్నాడట. వెంటనే ఆయన అన్నాడట, ఈ బుల్లెట్, ఈ జింక ఈ చెవిలో తగిలింది, ఈ చెవిలోంచి బయటకు వచ్చేసింది, కాబట్టి ఇది 100% పాస్టర్ గారు బుల్లెట్టే అన్నాడట. అర్థం కాలేదా? అంత సీరియస్గా ఉన్నారేంటి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారి బుల్లెట్లు ఎలా ఉంటాయి? ఈ చెవులోంచి. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చాడు. కాదు కదా, ఈ చెవులోంచి వినాలి. మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి, మన హృదయంలో దాన్ని పెట్టుకోవాలి, దాని ప్రకారం మనం జీవించాలి. అది ఆశీర్వాదం మనకి.
ఈరోజు దేవుని వాక్యం ఎంత దినాలు దేవుని వాక్యములతో మనం నడవాలి, దేవుని వాక్యములో మనం బలపడాలి, దేవుని వాక్యానుసారంగా మనం నిలబడాలి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది, భూనివాసులందరి మీదకి ఒక శోధనా కాలం రాబోతుందట. భయంకరమైన శోధనా కాలం రాబోతుందట. ఆ శోధనా కాలంలో ఒక మాట రాయబడింది, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనక, చదువమ్మా, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనక భూనివాసులందరి మీదకి వచ్చా లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నీ కుటుంబం రక్షించబడాలంటే, నీవు నీ కుటుంబం కాపాడబడాలంటే ఓర్పు విషయమైన వాక్యమును గైకొనాలి. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. అందుకే యేసు ప్రభువు వారు ఒకసారి ఒక తల్లి వచ్చి, అయ్యయ్యయ్యా, అబ్బబ్బబ్బా, నీ తల్లి ఎంత గొప్పదయ్యా, నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదయ్యా, నువ్వు కుడిచిన స్తన్యములు ఎంత గొప్పవయ్యా అని ఒక తల్లి వచ్చి ప్రభు దగ్గర వేడుకుంటుంటే, ఆ తల్లిని చూసి ప్రభు వారు ఏమన్నారు తెలుసా, అమ్మా, దేవుని వాక్యము విని దాన్ని గైకున్నవాడు నా తల్లి కంటే ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ధన్యులమండి. ఎందుకో తెలుసా, యేసు ప్రభు వారు తల్లి కంటే ధన్యులం. ఈరోజు ఆయన వాక్యాన్ని వినే ధన్యత మనకిచ్చాడు. చాలామంది దేవుని వాక్యాన్ని వినలేనటువంటి వారు ఉన్నారు, ఈ సభలో కూర్చోలేనటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు నీ ఎడల గొప్ప కార్యం, దేవుని చిత్తం ఉంది నీ జీవితంలో. ఇవేదో యాదృచ్ఛికంగా ఈ స్థలంలోనికి వచ్చి కూర్చోలేదు, ఏదో యాదృచ్ఛికంగా ఈ స్థలంలోనికి వచ్చి నువ్వు ఆరాధన చేయటం లేదు. దేవుని నిర్ణయం ఏదో ఉంది నీ జీవితంలో, దేవుని కార్యం ఏదో ఉంది నీ జీవితంలో. ఆ దేవుని కార్యం, ఆ దేవుని నిర్ణయం నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడి స్థలాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఆసక్తి కావాలి దేవుని విషయంలో. దేని ఉందంటే దేవుని వాక్యమందు మనం ఆసక్తిగా ఉందముగాక. మూడవది, దేవుని మందిర విషయంలో మనం ఆసక్తి కావాలి. ఏ విషయంలో? దేవుని మందిరం, దేవుని సన్నిధి విషయంలో ఎంత ఆసక్తి చూపిస్తామో చూడండి. దావీదుకు ఒక ఆసక్తి ఏంటంటే, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా, ఎవరైనా దారిని పోయి ఆయన, దావీదు గారు నేను చర్చికి వెళ్తున్నానండి, మీరు వస్తారంటే, నేనేమన్నా నీకులా ఖాళీగా ఉన్నాను రా, నేను రాజుని, అందరినీ ఏరే రాజుని అని అనలే దావీదు. ఆ రోడ్డు మీద పోయేవాడు ఎవడన్నా, దావీదు గారు నేను చర్చికి వెళ్తున్నాను మీరు వస్తారంటే ఎగిరి గంతేసేవారట. ఆయన ఏమన్నా మనకులా ఖాళీగా ఉన్న వ్యక్తి? రాజ్యాలు పాలించే గొప్ప నాయకుడు ఆయన, రాజ్యాలను రాజే రాజు ఆయన. దేవుని మందిరం అంటే మక్కువ. ఈరోజు దేవుని మందిరానికి రావడం అంటే అదొక రకమైన భావన. ప్రారంభ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు. కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుందండి, పాటలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఒక బ్యాచ్ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పి అప్పుడే వస్తారు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వాక్యం మధ్యలో వస్తారు, ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, అంత అయిపోయిన తర్వాత ఆఖరిని దీవెనలు ఇస్తారు చూడు, ఆ టైంలో వచ్చి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఒక ముద్ద ఒకటి ఇస్తారు. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇది కాదు, దేవుని మందిరం అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉండాలంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈ మధ్య ఒక సంఘానికి వెళ్ళాను, పెద్ద సంఘము, ఒక 2000 మంది ఆ సంఘంలోకి వస్తారు. నాకు మైక్ ఇచ్చే టైంకి ఆ సంఘంలో బాల్కనీ అంతా ఖాళీగా ఉంది. నాకు తెలిసి సగం మంది ఉన్నారు అంతే సంఘంలో. అంటే ఒక సుమారు ఒక 1000 మంది వచ్చి ఉంటారు నాకు మైక్ ఇచ్చే టైంకి, వాక్యం ఇచ్చే టైంకి. నేను వాక్యం మొదలెట్టాను. వాక్యం మధ్యలో ఒక 1500 మంది వచ్చారు. నేను ఈ వాక్యము దేవుడు దీవించును గాక అన్నాను, మొత్తం ఫుల్గా అయ్యారు జనాలు. ఇప్పుడు చెప్పండి, వారు దేవుని మందిరానికి వచ్చే దేనికోసం? ఏదో అటెండెన్స్ వేసుకున్నామా లేదా, చర్చికి వచ్చామా, ఆదివారం వచ్చామా లేదా? ఈ బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఉందండి, నెలకి 4 వారాలు అయితే 2-3 వారాలు లీవ్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. నెలలో ఇప్పుడు మా మందిరం ఉందండి, మీ దగ్గర అలవాట్లు లేవనుకుంటున్నాను. మా దగ్గర ఒక భయంకరమైన అలవాటు ఉంది. మొదటి ఆదివారం సంస్కరణ ఆరాధన ఉంటుంది మాకు. బయట మా వాళ్ళు టెంట్లు వేస్తారు. ఫస్ట్ సండే చర్చి బయట టెంట్లు ఉంటాయి. 2వ ఆదివారం 3వ ఆదివారం టెంట్లు ఉండవు. అదేంటో అర్థం కాదు. మరి వేస్తే ప్రతి ఆదివారం వేయాలిగా టెంట్లు. మొదటి ఆదివారం టెంట్లు వేసామంటే దాని మీనింగ్ ఏంటి? అదొక బ్యాచ్. ఏంటి? ప్రసాదం బ్యాచ్. సంస్కరణ అంటే ఈరోజు చాలామందికి అదొక ప్రసాదం అనుకుంటున్నారేమో. అలా అయిపోయింది ఈరోజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి భక్తిలో మనం ఉన్నామేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం అంటే నిర్లక్ష్య భావంతో మనం ఉంటున్నామేమో. నా ఇచ్చి వచ్చిన టైంకి నేను వెళ్తానులే. ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళేటప్పుడు ఏ టైంకి వెళ్తారండి? 9 గంటలకు ఆఫీసులోనికి వెళ్ళాలంటే కరెక్ట్గా 5 నిమిషాలు 9 గంటలకు ముందుకు వెళ్ళి ఏలుముద్ర వేస్తాం. అయితే ఫేస్ రీడింగ్ ఉంటుంది కదా, ఫేస్ రీడింగ్ ముందు నిలబడతాం. స్కూల్కి మీ బిడ్డలు వెళ్ళాలంటే కరెక్ట్గా 9 గంటలకు స్కూల్ అంటే 9 గంటలకే పంపిస్తాం. కానీ దేవుని మందిరం అంటే ఈరోజు ఆసక్తి లేదు కాబట్టి మనం మేలులు అద్భుతాలు పొందుకోలేకపోతున్నామండి. ఈ రాత్రి దేవుడు ఒక రిలీజ్ చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో. దేవుడు అద్భుతం
కాబట్టి మన భక్తి జీవితాన్ని మలుచుకోవాలి, మార్చుకోవాలి. ఆసక్తి కావాలి. ఈ మధ్య లైవ్లు వచ్చినాయి. ఈ లైవ్లు వచ్చిన తర్వాత మరికొంతమంది ఇంకొక రకంగా మాది కూడా లైవ్ ఉంటుంది ప్రతి ఆదివారం. మేము లైవ్ ఇచ్చేది దేనికంటే, మా పిల్లలు ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల్లో ఉన్నారు, మా బిడ్డలు ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళు ఉద్యోగాల నిమిత్తమే ట్రాన్స్ఫర్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయ్యగారు మేము దేవుని మందిరానికి దూరమయ్యా, మీ వాక్యాన్ని వింటూ ఉంటామంటే అది లైవ్ ఇచ్చాం. ప్రతి ఆదివారం లైవ్ వెళ్తుంటుంది వాళ్ళ కోసం. హల్లెలూయా హల్లెలూయా. శ్రీమంతుడా యేసయ్యా, వెనుకల వారు ప్రాణము జీవి చేయడానికి, నలుగురు వారు ప్రాణము జీవి చేయడానికి, వెనుకల వాడుదును దేని మనసు గలవాడు ఇద్దును. నేను నివాసం చేస్తున్నాను, ప్రభు మన మధ్య నివాసం చేయనట్లుగా, ఆత్మ కార్యములు స్థలము జరిగించినట్లుగా మనం అందరూ కూడా రెండు చేతులు బాగెత్తి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమాన అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమాన అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. పరలోకం విడిచిపెట్టకూడని వాక్యం ఎంచుకొనక తన్ను తానే రిక్తులుగా చేసుకుని తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి మన శాపాన్ని కడిగి వేసిన ప్రభుని మనసారా ఆరాధన చేద్దాం. గ్లోరీ. దేవుని కనుచూపులోని ఉన్నాం, దేవుని దృష్టిలోని ఉన్నాం కాబట్టి నీ కొరకు తన విలువైన రక్తం చిందించాడు ప్రభు. విశ్వాసంతో ప్రభువును మహిమపడదాం. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున పాడదాం. హృదయపూర్వకంగా మనసారా ప్రభుత్వం మాట్లాడుతూ ఆందోళన చేద్దాం. సభని కొడుతూ ప్రభుని మహిమపరుస్తూ ఆందోళన చేద్దాం. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మహిమతో నీవు దిగివచ్చు వేళ. మార్పు నందుగా నీ పోలికగా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. చపలు కొడుతూ ప్రభుని మహిమపడదాం. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వాన్ని పాడదాం.
Glory. చప్పట్లు కొడుతూ దాని దేవుని మహిమపరుస్తూ ఆత్మ చేద్దాం. ఎక్కడైతే ముందు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ప్రార్థించిన దేవుడు మన మధ్య ఉండి మనతో మాట్లాడాలని హృదయపూర్వక ప్రభువుని స్తుతించుదాం. Glory. సియోను శిఖరం సింహాసనము వరపుత్రులకే వారసత్వము. Glory. సియోను శిఖరం సింహాసనము వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. గౌరీ శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున ఆశ్చర్యపడను కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆశ్చర్యపడను కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ మహిమతో నీవు దిగివచ్చు వేళ ఆత్మనందేగా నీ పోలికగా మహిమతో నీవు దిగివచ్చు వేళ. అవునయ్య ఆత్మనందేగా నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా